హలో ఫుడీస్, వెల్కమ్ టు రుషన్స్ కిచెన్. అవుటర్ లేయర్ క్రంచీగా, లోపల జ్యూసీగా, సూపర్ టేస్ట్తో కేఎఫ్సీ స్టైల్ చికెన్ చేసేద్దాం రండి. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ముక్కలకు పట్టించి మినిమం 2 అవర్స్ వరకు మ్యారినేట్ చేయండి. తర్వాత అవుటర్ లేయర్ కోసం 1 కప్పు మైదా, 1/2 కప్ కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో ఐస్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి హీట్ ఎక్కనివ్వండి. ఈలోపు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని ముందుగా కలిపి ఉంచుకున్న పౌడర్లో బాగా కోట్ చేసి ఐస్ వాటర్లో 30 సెకండ్స్ ఉంచేయండి. తర్వాత మరొకసారి ఐస్ వాటర్ నుంచి చికెన్ పీస్ని తీసుకొని పౌడర్లో రెండవసారి కోట్ చేసుకోండి. ఎక్స్ట్రా పౌడర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కను కదిపి తీసేయండి. ఇదే విధంగా మిగతా పీసెస్ అన్నిటిని కూడా పౌడర్లో కోట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ పీసెస్ని హీట్ అయిన ఆయిల్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 7 నిమిషాల పాటు చికెన్ పీస్ బాగా కుక్ అయ్యేలా ఫ్రై చేసుకోండి. అంతే, మన కేఎఫ్సీ స్టైల్ చికెన్ రెడీ. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు కదూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.